అందరికీ నమస్కారం. ఈరోజు కథ మై సోల్మేట్ పార్ట్ 7. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు ఈనాటి కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూడండి. మీ అభిప్రాయం నాకు కామెంట్ చేయండి. అమ్ము షవర్ ఆన్ చేసి అక్కడే కూర్చుంటుంది. అభి అమ్ము ఏం చేస్తుందో అని తన రూమ్కి వెళ్తాడు. చాలాసేపటి వరకు రాడు. ఏంటి చాలాసేపు అయింది అని డోర్ నెడతాడు. అమ్ము షవర్ కింద కూర్చొని అలాగే ఉంటుంది. అభి వెళ్ళి అమ్ముని లేపుతాడు. అమ్ము సడన్గా ఉలిక్కిపడి లేస్తుంది. ఏంటమ్మో ఇది, ఎంతసేపటి నుండి ఇలా ఉన్నావు? ఇలా జలుబు చేస్తుంది, బయటికి రా. నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో అని బయటకు వెళ్ళిపోతాడు. అరగంటైనా తలుపు తీయదు. అభికి కోపం వస్తుంది. లోపలికొచ్చి చూస్తే ఇంకా అలాగే కూర్చొని ఉంటుంది. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? జలుబు చేస్తుందని చెప్పాను కదా. ఓ ఓకే, నాకు అర్థమైంది. నన్ను లవ్ చేయడం నీకు ఇష్టం లేదు, అంతే కదా? అమృత ప్రేమ అంటే బలవంతం చేస్తే వచ్చేది కాదు. నాకు నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టాలని లేదు. నేను వెళ్ళిపోతున్నాను, సారీ అని అటు తిరుగుతాడు. అమృత అభి చేయి పట్టుకొని ఏడుస్తుంది. వెళ్ళొద్దు అని అభిని పట్టుకొని ఏడుస్తుంది. చాలా బాధ వేస్తుంది అభికి. అమ్మో ఏమైందిరా, ఎందుకు ఇప్పుడు ఇంతలా బాధపడుతున్నావు? డాడీ అంటుంది. అబ్బా, నేను నీకు ఏం చెప్పాను? మీ డాడీని నిన్ను ఒప్పిస్తానని చెప్పాను కదా. డాడీ ఒప్పుకోకపోతే నేను ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకుంటా, ఓకేనా? అని గట్టిగా ఏడుస్తుంది. వద్దమ్ము, ఏడవకు. మీ డాడీని ఒప్పించి చేసుకుంటా, సరేనా? కానీ డాడీ ఒప్పుకోరేమో. అబ్బా ఏంటే నీ గోలా? ఎవరైనా పరాయి అబ్బాయిని ఇంట్లో ఉండనిస్తారా? లేదు కదా. మరి నన్ను ఎందుకు ఉండనిచ్చారు? అర్థం చేసుకోవేంటి? ఇక నుండి అన్నీ ఆలోచించడం మానేయ్. కొంచెం నీ ఏజ్ గురించి, నా ఏజ్ గురించి ఆలోచించు. జీవితాంతం వేరే వాళ్ళ లవ్కి హెల్ప్ చేయడమేనా? పెళ్ళికి ముందు ఎన్నుంటాయి, అన్నీ నేనే చెప్పాలి. అమృత బెడ్పై కూర్చుంటుంది. అభి నేలపై మోకాళ్ళ మీద కూర్చొని అమృత పాదాలు చేతిలోకి తీసుకుంటాడు. అభి ఏంటిది అని కాళ్ళు ముడుచుకొని కూర్చుంటుంది. మమ్మీ డాడీ ఇప్పుడే గుడికి వెళ్ళారు. ఓ ఏంటి, నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? మళ్ళీ తన పాదాలు లాగుతాడు. అరచేతులతో పట్టుకొని పాదాలపై కిస్ చేస్తాడు. ఏంటిది అభి, నాకు భయంగా ఉంది. అది నా కోసం నువ్వు మెట్టలు పెట్టుకుంటావు కదా, అందుకని అక్కడ కిస్ చేశాను. అమ్ము వెళ్ళిపోదామని నిలబడుతుంది. అభి అమ్ము చేతులు వెనక్కి మడిచి అమ్ము దగ్గరికి వస్తాడు. నుదుటిపై కిస్ చేస్తాడు. అంటే అది నా కోసం నువ్వు పాపిటిలో బొట్టు పెట్టుకుంటావు కదా, అందుకని. అమ్ము చేతులు తీసుకొని చేతులపై కిస్ చేస్తాడు. నా కోసం గాజులు వేసుకుంటావు కదా, అందుకని. అమృత నడుం పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు. ఇప్పుడు అని వేలు పెట్టి చూపిస్తాడు. చాలు చాలు, నాకు అర్థమైంది, ఇక చాలు. సర్లే, పెళ్ళైన తర్వాత చూసుకుంటాలే వాటి సంగతి. ఛీ, నీకు అసలు సిగ్గే లేదు. నాకేంటిరా నీ దగ్గర సిగ్గు? అమ్మో ప్లీజ్, ఇంకెప్పుడు ఏడవకురా, నేను తట్టుకోలేను. నీకు సంతోషంతో కూడా కన్నీళ్లు రాకూడదు. మరి అది ఏంటి మళ్ళీ డౌట్? మీ మమ్మీ డాడీ ఒప్పుకుంటారా? మా పేరెంట్స్కి అసలు ప్రాబ్లమే లేదు. నువ్వంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఏంటి, నేను వాళ్ళకి తెలుసా? బాగా అని నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు చేసింది గుర్తొచ్చి. ఏం చేశాను? అబ్బాయి ఇంక చాలు, ఎన్ని అడుగుతావు? బాగా అలసిపోయావు, నిద్రపో. ఈవినింగ్ బయటకు వెళ్దాం, పడుకో అని బెడ్ మీద పడుకోబెడతాడు. అభి వెళ్ళిపోతుంటే నన్ను వదిలేవు కదా. లేదు, ప్రాణం ఉన్నంత వరకు వదలను, ఓకేనా? ఇక పడుకో. తన దగ్గరే కూర్చుంటాడు. తను నిద్రపోయిన తర్వాత తన రూమ్కి వెళ్ళిపోతాడు. అమృత మధ్యాహ్నం నిద్రలేచి అభి రూమ్కి వెళ్ళి చూస్తుంది. అభి నిద్రపోతూ ఉంటాడు. అభి దగ్గరకు వచ్చి తన హెయిర్లో వేలు పెట్టి నిమురుతూ ఉంటుంది. అభి నవ్వుతాడు. ఏంటి లేచాడా అనుకుంటుంది. తను నిద్రలోనే నవ్వుకుంటాడు. తర్వాత రూమ్ అంతా చూస్తుంది. చిందరవందరగా ఉంటుంది. అంతా నీట్గా సర్దుతుంది. అభి వాళ్ళ పేరెంట్స్ చేత ఏమీ అనిపించుకోకూడదని అన్నీ నేర్చుకోవాలి. ఒక షెల్ఫ్ ఓపెన్ చేస్తుంది. అందులో అభి పర్స్ కనపడుతుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తుంది. అమృత ఫోటో పెట్టుకుంటాడు. అమృత సిగ్గుపడుతూ అభిని చూస్తుంది.
రూమ్ అంతా నీట్గా సర్దిన తర్వాత అభి ఫోన్ చూస్తుంది. ప్రొఫైల్ పిక్ కూడా అమ్ము ఫోటోని పెట్టుకుంటాడు. గ్యాలరీ ఓపెన్ చేస్తుంది. ఫోల్డర్ నిండా అమ్ము ఫొటోస్ ఉంటాయి. అమ్మో, ఇన్ని ఫొటోసా? నాకు తెలియకుండా ఇన్ని ఫొటోస్ తీశాడా? ఇంకో ఫోల్డర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ దానికి పాస్వర్డ్ పెట్టుకుంటాడు. అత్తయ్య మావయ్య ఫొటోస్ లేవేంటి? సర్లే డైరెక్ట్గానే చూస్తాగా. అమ్ము రూమ్ డోర్ వేసి అభి దగ్గరకు వస్తుంది. అభి బుగ్గలు పట్టుకొని ఎంత బాగున్నావురా చుట్ట బుగ్గలోడా అంటుంది. నీకు క్లీన్ షేవ్ అస్సలు బాగోదు. ఇప్పుడు చూడు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నావో. నువ్వు మెలుగుగా ఉంటే నీతో అస్సలు మాట్లాడలేను. ఇంత వైట్గా ఉన్నావు, అందుకే నీకు పొగరు ఎక్కువ. నాకు ఒక కోరిక ఉంది అని కళ్ళు మూసుకొని అభి లిప్స్పై కిస్ చేస్తుంది. అమ్మయ్య, చూసావా, నేనే ఫస్ట్ కిస్. అభి, నాకు డౌట్. మనకి పిల్లలు పుట్టారనుకో, నీలా ఉంటారా నాలా ఉంటారా? నాలా వద్దులే, నీలా ఉంటేనే నాకు ఇష్టం. అవునా అని అమృతని గుండెలపై పడుకోబెట్టుకుంటాడు. అమ్ము లేవడానికి ట్రై చేస్తుంది. ఏహే, కొంచెం సేపు ఉండు. నేను నిద్రపోయాను అనుకుని చాలా మాట్లాడావు. నాకు చొట్టబుగ్గలు అంత బాగున్నాయా? హా అంటుంది. నీకు క్లీన్ షేవ్ అంటే ఇష్టం ఉండదని తెలుసు, అందుకే ట్రిమ్మింగ్ చేశాను. వైట్గా ఉన్నానా? పొగరెక్కువ చెప్పు అంటాడు. తలదించుకుంటుంది. చెప్పు అని బుగ్గలు పెట్టుకుంటాడు. ప్లీజ్ సారీ అంటుంది. అది సరే, కానీ వీటి సంగతి ఏంటి అని తన పెదవులు పట్టుకుంటాడు. గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. ఏం చెయ్యంలే, కళ్ళు తెరువు. అమ్ము, తెలుసా మనకి కవలలు పుడతారు. నీకెలా తెలుసు? ఒకసారి నీ చెయ్యి చూపించు. అమ్ము చెయ్యి చూపిస్తుంది. చూసావా, మనకిద్దరు వాళ్ళు కూడా కవలలు అని చెప్తాడు. సిగ్గులు మొగ్గైపోతుంది. అమ్ము, నాకు కొంచెం పనుందిరా, 1 గంటలో వస్తాను. నువ్వు భోజనం చెయ్యి. సరిగ్గా తినలేదు, మార్నింగ్ కూడా. నువ్వు తినలేదు కదా? లేదు, వెంటనే వచ్చేస్తా బంగారం. సరేనా, ముందు నువ్వు వెళ్ళి భోజనం చెయ్యి. సరే అని కిందకి వెళ్ళిపోతుంది. అభి రెడీ వెళ్ళిపోతాడు. శరత్ సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు. అమ్ము డాడీ దగ్గరికి వెళ్ళాలా వద్దా అని అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. శరత్ అమ్ముని చూసి కూడా సైలెంట్గా ఉంటాడు. మెల్లిగా వచ్చి డాడీ అని పక్కన కూర్చుంటుంది. సారీ డాడీ అని ఏడుస్తుంది. అమ్ము, ఎందుకు ఏడుస్తున్నావు? మీకు చెప్పడానికి భయమేసిందని ఏడుస్తుంది. అమ్ము, నేనే నీకు సారీ చెప్పాలి. నీ మనసేంటనే తెలుసుకోకుండా నిన్ను బాధ పెట్టాను. నా కోసం నువ్వు ఇంత బాధపడుతున్నావని తెలియక నిన్ను చాలా బాధ పెట్టాను. చెల్లెలు కొడుక్కి చేస్తే నా కూతురు నా దగ్గరే ఉంటుందన్న స్వార్థం, అంతేకాని నీ మనసు బాధ పెట్టాలని కాదు. నాకు అభి చాలా బాగా నచ్చాడు. నీ కూడా నచ్చినందుకు ఇంకా సంతోషంగా ఉంది. నీ సంతోషం కంటే నాకేది ఎక్కువ కాదురా బంగారు తల్లి. అభికి నువ్వంటే చాలా ఇష్టం. నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. నువ్వేం టెన్షన్ పడకు, అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు సంతోషంగా ఉండి చాలు. థ్యాంక్స్ డాడీ అని హగ్ చేసుకుంటుంది. మధు వచ్చి ప్లేట్ అన్నం కడిపి పెడుతుంది. అమ్ము, ఇక నుండి అన్ని పనులు నేర్చుకో. వాళ్ళ ఇంటి దగ్గర ఒక్క మాట కూడా నువ్వు పడకూడదు. ఇంకెన్ని రోజులు నువ్వు ఇక్కడుండేది అని ఏడుస్తుంది. మమ్మీ అని అమ్ము కూడా ఏడుపు స్టార్ట్ చేస్తుంది. అబ్బా మధు, ఏంటిది మా అమ్ముని ఏడిపిస్తున్నావు? అమ్మ ఊరికినే అందిరా, నువ్వేడవకు. కావాలంటే నేను మమ్మీ కూడా నీతో పాటే వస్తాం, ఓకేనా? అమ్ము ఏడుపు ఆపేసి తింటుంది. తర్వాత పైకి తన రూమ్కి వెళ్ళిపోతుంది. శరత్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే మధు వచ్చి పక్కన కూర్చుంటుంది. ఏంటండి, ఎన్నిసార్లు అడిగినా స్వామీజీ గారి దగ్గర ఏం జరిగిందో చెప్పరు? నేను నీకు అన్ని విషయాలు తర్వాత చెప్తాను మధు. నా దగ్గర ఏం దాస్తున్నాడు శరత్? మధు, అరవకు, అమృత ఇంట్లోనే ఉంది. అయితే అక్కడ ఏం జరిగిందో చెప్పండి. స్వామీజీ దగ్గరికి వెళ్ళాను, ఆయనతో అమృత గురించి మాట్లాడదామని. అప్పుడే అభి కూడా ఫోన్ చేశాడు. నేను స్వామీజీ దగ్గర ఉన్నాను, రమ్మని చెప్పాను. స్వామీజీతో మాట్లాడుతుంటే అమృత రుద్రాక్షమాల ఇచ్చి అమృతకి ఇవ్వమని చెప్పాడు. నీ దగ్గరికి ఎలా వచ్చిందని అడిగాడు. మా డాడీని హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఇచ్చింది. అప్పుడు అమృత అని తెలీదు, ఇప్పుడు తెలిసింది, అందుకే ఇద్దామని వచ్చాను అన్నాడు. స్వామీజీ అభిని కూడా లోపలికి రమ్మని పిలుస్తాడు. అభిని నీ ప్రేమ ప్రయాణం ఎక్కడి దాకా వచ్చిందని అడుగుతాడు. శరత్ అభి వైపు చూస్తాడు. స్వామి, అమ్మాయికి ఇష్టమే, కానీ తను నాకు ఇష్టపడుతున్నానని చెప్పడానికి దేనికో భయపడుతుందని అడిగాను. అభి అమ్మాయి ఎవరు అని, కానీ
అతను మొదట్లో చెప్పలేదు. స్వామీజీ అన్నారు నీ కూతురే అని. అభి నేను నా కూతుర్ని నా చెల్లెలు కొడుకిచ్చి చేస్తాను. అందుకేనా అంకుల్ అమ్ము నా మీద ప్రేమ ఉన్నా చెప్పడానికి భయపడింది? అమ్ముకు నేనంటే ఇష్టం అంకుల్. తనకి ఇష్టం లేకుండా వేరే వాళ్ళనిచ్చి చేస్తే తను చచ్చిపోతుంది. నా కూతురు అలాంటిది కాదు. తను ఎప్పటికీ అలా చెయ్యదు. అవునా అని బెంగళూరు వెళ్ళినప్పుడు జరిగిందంతా చెప్తాడు. ఏంటి అమృత అంత పని చేసిందా? అవును అంకుల్, నేను లేకపోతే తను చచ్చిపోతుంది. మీరు మీకు నచ్చిన వ్యక్తికి చేస్తారు. నన్ను మనసులో పెట్టుకొని వేరే వాళ్ళతో ఎలా సంతోషంగా ఉంటుంది? అతను అమృత మంచితనాన్ని అర్థం చేసుకుంటాడని నమ్మకం ఏంటి? స్వామీజీ ఇద్దరి వైపు చూస్తూ శరత్, అమృతని ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చెయ్యి. అదేంటి స్వామీజీ, మీరే కదా అమృతని నా చెల్లెలు కొడుకిచ్చి చేయమన్నారు. ఇప్పుడేంటి? నీతో ఈ విషయం గురించి తర్వాత మాట్లాడతాను. అమృత సంతోషం కంటే ఎక్కువ కాదు కదా. మరి గండం సంగతి? అదే చెప్పాను శరత్, తర్వాత మాట్లాడతాను. అబ్బాయికి ఇచ్చి చెయ్యి. నువ్వు కోరుకున్నవన్నీ జరుగుతాయి. అయినా అమృత సంతోషం కంటే ఎక్కువ నీకు నీ చెల్లెలు కొడుకిచ్చి చేయడం? ఇక గండం అంటావా? దానికి పరిహారం చేద్దాం. ఈ అబ్బాయి జాతకం బాగుంటే నీ అమృతని ఇతనే కాపాడుతాడు. నువ్వు నిస్సందేహంగా ఇతనికిచ్చి వివాహం చేయొచ్చు. కానీ వీరి వివాహం అందరి సమక్షంలో మాత్రం జరగదు. నువ్వు మనసులో ఇంకేం సందేహాలు పెట్టుకోకు శరత్, అంతా మంచే జరుగుతుంది. స్వామీజీ దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయటకు వచ్చేస్తారు. అక్కడ జరిగిందంతా చెప్తాడు మధుకి. తర్వాత రోజు అమ్ము అభి ఫోటో పట్టుకొని ఏడవడం గమనించాను. నా కూతుర్ని అంత క్షోభ పెట్టి ఎలా చేయమంటావు పెళ్ళి? అందుకే అభికి ఇచ్చి చేద్దామని డిసైడ్ అయ్యాను. మరి వాళ్ళ అమ్మ నాన్న సంగతి? అభి వాళ్ళ పేరెంట్స్ నొప్పిస్తానని చెప్పాడులే. నాకు నా కూతురు ముఖ్యం అంతే. సరే అండి, మీకు అన్నీ మంచి చెడ్డలు తెలుసు కదా, మంచి చేస్తున్నారు అనుకుంటున్నాను అని లోపలికి వెళ్ళిపోయింది. మధు అసలు విషయం తెలిస్తే నన్ను అసహించుకుంటావేమో. మీ అందరికీ ఆ విషయం ఎలా చెప్పాలి? దేవుడే నన్ను కాపాడాలి అనుకుంటాడు. అభి అప్పుడే పని చూసుకొని ఇంటికి వస్తాడు. అమ్ము గుమ్మంలోనే అభిని పట్టుకొని డాడీ మన పెళ్ళికి ఒప్పుకున్నారని సంతోషంగా చెప్తుంది. ఏంటమ్మో న్యూస్ పేపర్లో వేసిందాకా నీకు ఈ విషయం తెలీదా అని మూతి ముడుచుకుంటుంది. అభి నవ్వి దా పైకి వెళ్దాం అని రూమ్కి తీసుకెళ్తాడు. అమృతని చైర్లో కూర్చోబెట్టి కళ్ళు మూసుకో అంటాడు. ఎందుకు అంటుంది. ప్లీజ్ అమ్మో చెప్పింది చెయ్యి. సరే అని కళ్ళు మూసుకుంటుంది. అభి ఒక చైన్ తన మెడలో వేస్తాడు. దాని లాకెట్ లవ్ సింబల్లో ఉంటుంది. లాకెట్ మీద ఏ అనే అక్షరాలు ఉంటాయి. దాన్ని ఓపెన్ చేస్తే అమ్ము అభి ఫొటోస్ ఉంటాయి. కళ్ళు తెరిచి చూడమని చెప్తాడు. అమ్ము చూసి అభిని హక్ చేసుకుంటుంది. నీకు నచ్చిందా అని అడుగుతాడు. చాలా అని చెప్తుంది. ఒకసారి దాన్ని ఓపెన్ చేయి. ఓపెన్ చేస్తే దానిలో ఫొటోస్ చూసి ఎంత బాగుందో అని బుగ్గలు లాగుతుంది. అమ్ము లాకెట్ని కిస్ చేస్తుంది. మరి నాకు అని అమ్ము మొహం ముందు మొహం పెట్టి అడుగుతాడు. అమ్ము సిగ్గుపడుతుంది. అబ్బా నువ్వు సిగ్గుపడితే ఎంత బాగుందో. మొహానికి చేతులు అడ్డు పెట్టుకుంటుంది. చేతులు తీసి ప్లీజ్ అమ్ము అంటాడు. కళ్ళు మూసుకో అంటుంది అమ్ము. అభి కళ్ళు మూసుకుంటాడు. బుగ్గ మీద ముద్దు పెట్టేసి బయటికి పరిగెత్తుతుంది. అభి అమ్ముని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది. అమ్ము డోర్ ఓపెన్ చేయరా? నువ్వు కుదరదు. ఓపెన్ చేస్తావా చేయవా? చెయ్యను అని నవ్వుతుంది. సరే ఇప్పుడు చూడు ఎలా రప్పిస్తాను అని అమ్మ అని కింద పడిపోతాడు. అమ్ము ఎందుకలా అరిచాడు అని భయంతో బయటకు వస్తుంది. అభి కింద పడిపోవడం చూసి అభి ఏమైంది అని అరుస్తుంది. అభి నిన్నేలే డాడీ అని గట్టిగా కేక వేస్తుంది. మధు శరత్ పరిగెత్తుకొని వస్తారు అమ్ము కేకకి. అమ్ము ఏమైందిరా? డాడీ అభి చూడు కింద పడిపోయాడు. లేపినా లేవట్లేదు. అభి అని చేయి పట్టుకుని ఊపుతాడు. అభి నవ్వుతూ సారీ అంకుల్ అంటాడు. అమ్మా అని అందరూ ఊపిరి పీల్చుకుంటారు. నన్ను ఏడిపిస్తావని అమ్ము అభిని కొడుతుంది. అభి అమ్ము దగ్గర ఇలాంటివి చేయకు. ఇలాంటివంటే భయం తనకి. సారీ అంకుల్, ఇంకెప్పుడు చేయను. అమ్ము బంగారం అభికి ఏం కాలేదురా, ఇంకేడవకు. శరత్ మధు నవ్వుకుంటూ కిందకి వెళ్ళిపోతారు. అమ్ముకి కోపం వచ్చి రూమ్లోకి వెళ్ళి బెడ్పై కూర్చుంటుంది. అమ్ము సారీ రా, ఇంకెప్పుడు చేయను. నా మీద ఇంత ప్రేమ ఉందని అనుకోలేదు. ఐఎమ్ సో లక్కీ బంగారం అని నవ్వుతాడు. కోపంగా చూస్తుంది అభి వైపు.
సరే కానీ రెడీ అవ్వు, బయటకు వెళ్దాం. మొహం తిప్పుకుంటుంది. ప్లీజ్ రా, నేను బయట వెయిట్ చేస్తుంటారా త్వరగా. అభి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. అమ్మో లైట్ బ్లూ కలర్ చీర కట్టుకొని బయటకు వస్తుంది. అభి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అమ్ముని చూడగానే ఫోన్ కింద పడేసి అలానే చూస్తూ ఉంటాడు. స్టైల్గా వెళ్ళి కారులో కూర్చుంటుంది. అమ్ము నువ్వు ఎలా ఉన్నావో తెలుసా ఈ చీరలో? కొంచెం చీర కింద కట్టుకొని ఉంటే బాగా కనపడేది. ఏయ్ నిన్ను అని కొడుతుంది. ఎక్కడికి వెళ్తున్నాం? చెప్తే కానీ రావా? హా అని సైలెంట్గా ఉంటుంది. ఒక మాల్కి వెళ్తారు. అమ్ము ఇక్కడే ఉండు అని అభి ఎక్కడికో వెళ్తాడు. ఇంతలో ఉన్నట్టుండి అక్కడ ఫ్లాష్ మాబ్ స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కరుగా వచ్చి అమ్ము ముందు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అప్పటికే చాలామంది పోగవుతారు. ఇంతలో అభి వచ్చి వాళ్ళతో పాటు డ్యాన్స్ చేస్తాడు. అమ్ముకి నవ్వొస్తుంది. సాంగ్ అయిపోయిన తర్వాత అభి మైక్ తీసుకొని, ఫ్రెండ్స్, ఈ అమ్మాయి పేరు అమృత, నా ప్రాణం, నా కాబోయే భార్య అని చెప్తాడు. అందరూ నవ్వుతారు. ఒక చేత్తో బొకే, ఇంకో చేత్తో మైక్ పట్టుకొని, అమృత నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. హా అని తల ఊపుతుంది. అందరూ గట్టిగా చప్పట్లు కొడతాడు. కిస్ హర్ అని అరుస్తారు. అభి అమ్ము బుగ్గపై ముద్దు పెడతాడు. అభి గుండెలపై మొహం దాచుకుంటుంది. ఇదంతా చూసిన అర్ణవ్ చాలా బాధపడతాడు. మిస్ యూ అమృత అనుకుంటాడు. అభి అమ్ము ఐస్ క్రీమ్ పార్లర్లో కూర్చుంటారు. అమ్ము తలదించుకొని ఉంటుంది. అభి అమ్ము ఎదురెదురుగా కార్నర్లో కూర్చుంటారు. అమ్ము ఏంట్రా తలపైకెత్తు. తల ఎత్తదు. చుట్టూ చూసి అభి అమ్ము పక్కకు వచ్చి కూర్చుంటాడు. అమ్ముని పట్టుకుని ఏమైంది అంటాడు. సైలెంట్గా ఉంటుంది. అబ్బా ఈ సైలెంట్ ఏంటే రాక్షసి, నువ్వు మాట్లాడతావా లేదా? అప్పటికీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. సరే అని ముద్దు పెడతాడు. అభి వైపు చూస్తుంది కానీ మాట్లాడదు. అభి మళ్ళీ ముద్దు పెడతాడు. మళ్ళీ చూస్తుంది. నువ్వు నాతో మాట్లాడే వరకు ముద్దు పెడతాను అంటాడు. వద్దు వద్దు అంటుంది. సరే అయితే చెప్పు ఏంటి? ఎందుకు ఈ సైలెన్స్? అది నాకు చాలా షైగా ఉంది. అబ్బో అని 2 చేతుల్లోకి తన మొహాన్ని తీసుకుంటాడు. ఇంకా సిగ్గుపడుతుంది. చెప్పు, ఏం ఐస్ క్రీమ్ తింటావు? అన్ని ఫ్లేవర్స్ కావాలి. వద్దు అమ్ము, జలుబు చేస్తుంది. ప్లీజ్ అని బుంగమూతి పెడుతుంది. అబ్బా మూతి అలా పెట్టకే బాబు. గుండెల్లో కలుక్కుమంటుంది. అభి ఐస్ క్రీమ్ తీసుకొస్తాడు. అమ్ము తింటూ ఉంటుంది. అభి నవ్వుతూ అమ్ము వైపు చూస్తాడు. అమ్ము నాకు కూడా కొంచెం పెట్టవా అంటాడు. అంటుంది. అమ్ము తింటూ ఉంటే అభి స్పూన్ లాక్కోబోతాడు. అప్పుడు తన పెదవుల నిండా అవుతుంది. ఏంటిది అంటుంది. డోంట్ వరీ అని తన దగ్గరికి రాబోతాడు. అభి అందరూ చూస్తారు. ఏంటిది? హేయ్, నా లవర్కి నేను కిస్ చేశాను, దానికేంటి వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారంటావు? సరే కానీ స్పూన్ తీసుకో. ఆ స్పూన్ ఇవ్వు. ఎందుకు? చెప్తేనే ఇస్తావా లేకపోతే ఇవ్వవా? కోపడుకు, ఇదిగో. అభి ఐస్ క్రీమ్ తినకుండా స్పూన్ లిక్ చేస్తూ ఉంటాడు. ఇందుకే నా స్పూన్ అడిగింది? ఇంతకు ముందు కూడా పార్లర్లో ఇదే చేసావు కదా, నీకు తెలుసా అమ్ము? హా నేను చూశాను. మరెందుకు అడగలేదు? ఏమో భయమేసింది అడగాలంటే. అయితే నేను చేసినవన్నీ నీకు తెలుసు? హా అవును అని నవ్వుతుంది. టూర్కి వెళ్ళినప్పుడు బస్లో మాట్లాడినవి అవి కూడా విన్నాను. దొంగవే నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే చాలా చాలా నచ్చింది. అమ్ముని అభిని అలా చూసి బాధగా ఇంటికి వచ్చేస్తాడు అర్ణవ్. నేను మొదటిసారిగా లవ్ చేశాను, కానీ నా ఫస్ట్ లవ్ ఓడిపోయింది. అమృత నాకు చాలా నచ్చావు, కానీ నేను నిన్ను మిస్ చేసుకున్నా. ఐఎమ్ సో అన్లక్కీ. ఇంతలో ఆరు వాళ్ళ డాడీ పంపిన రౌడీలు వస్తారు. సార్, ఈ అమ్మాయే గొడవకు కారణమని అమ్ము ఫోటో చూపిస్తారు. ఆరు షాక్ అవుతాడు. ఆ ఫోటోలో ఉంది అమ్ము. ఆ రౌడీలకు నేను చూసుకుంటాను, మీరు వెళ్ళిపోండి అని చెప్తాడు. ఎందుకు అమృత ఇలా జరుగుతుంది? నా నుండి ఇంకా దూరం అయిపోతున్నావు. ఆరుకి కేర్ టేకర్ ఒకరిని పెడతాడు గజపతి. అతను ఎప్పటికప్పుడు విషయాలన్నీ చేరవేస్తూ ఉంటాడు. అమ్ము విషయం కూడా గజపతికి చెప్తాడు. ఏం చేద్దామా అని గజపతి ఆలోచిస్తూ ఉంటాడు. మెరుపు లాంటి ఆలోచన వస్తుంది. ఈ అమృత ఆరుకి నచ్చింది, ఇంకా అరవింద్కి ఆదికి ప్రాణం. ఇప్పుడు కానీ ఈ అమ్మాయిని ఆరు చేసుకుంటే మనకి అన్ని విధాల లాభం. కానీ ఆ అమ్మాయి వేరే వ్యక్తిని ప్రేమించింది అని అన్నారు.
ఇప్పుడెలా అనుకుంటాడు. ఆ కేర్ టేకర్ గజపతి గారు, మీరు ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకోమన్న బాబుగారు చేసుకోరు. ఒక పని చేయండి, అబ్బాయి గారిని ఆ అమ్మాయి విషయంలో రెచ్చగొట్టండి. మీ మాట కాదనడు. అలా కాదంటే ఎమోషనల్గా అడగండి, అబ్బాయి తప్పకుండా ఒప్పుకుంటారు. వెంటనే గజపతికి ఆరుకి కాల్ చేస్తాడు. అమ్ము గురించి చాలా సాఫ్ట్గా చెప్తాడు. తను నిన్ను చేసుకుంటే తనకి ఎటువంటి ప్రాణహాని ఉండదని చెప్తాడు. ఆరుకి కూడా వాళ్ళ డాడీ చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. ఎవరి లవ్ వాళ్ళ ఇష్టం. అతను అమ్ముని లవ్ చేస్తున్నాడు, దాని అర్థం నేను చేసుకోకూడదని కాదు కదా. ఆరుకి తను చేసేది కరెక్ట్ అనిపిస్తుంది. అప్పటి నుండి అమ్ముని అభిని గమనిస్తూ ఉంటాడు. ఒకసారి మధు వాళ్ళ మమ్మీ గుడికి వెళ్ళి వస్తూ ఉంటే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఆరు చూసి ఆమె మొహం మీద నీళ్లు చల్లి మధుని అడ్రస్ కనుక్కొని ఇంటికి తీసుకొస్తాడు. ఇంట్లోకి రాగానే మమ్మీ అని అమ్మ ఎదురొస్తుంది. పక్కనే ఆరుని పట్టించుకోకుండా ఏంటి మమ్మీ ఇంత లేట్ అయింది, ఎంత భయపడ్డామో తెలుసా అని ఏడుస్తుంది. అమ్ముని చూసి ఆరు ఆశ్చర్యపడతాడు. అమ్మ కూడా ఆరుని చూసి షాక్ అవుతుంది. అప్పుడు ఆరు మీ మమ్మీకి కళ్ళు తిరిగితే నేనే తీసుకొచ్చాను అని చెప్తాడు. మధుని సోఫాలో కూర్చోబెడతారు. మమ్మీ అని ఏడుస్తుంది. అమృత ఏడవకు, మీ మమ్మీ ఇప్పుడు బాగానే ఉంది అని చెప్తాడు. అమృత రండి కూర్చోండి అని ఆరుని పిలుస్తుంది. మీరిద్దరూ ఒకరికొకరు తెలుసా అని అడుగుతుంది. హా అని ఎలా తెలుసో చెప్తారు. చాలా మంచివాళ్ళ ఉన్నావు బాబు, అందరికీ వీలైనంత సహాయం చేస్తున్నావు. అయ్యో అదేం లేదాంటీ, నీ కాబోయే భార్య చాలా అదృష్టవంతురాలని మధు అనగాని అమ్మ వైపు చూస్తాడు ఆరు. మీ ఇంట్లోనే ఉంది ఆంటీ నా భార్య అనుకుంటాడు. సరే ఆంటీ నేను ఇక వెళ్తాను, నాకు పనుంది, మీ ఆరోగ్యం జాగ్రత్త అని బయటకు వస్తాడు. అమ్మ కూడా ఆరు వెనకాలే బయటకు వస్తుంది, కానీ ఆరు చూడడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అమ్ము ఆరు అని పెద్దగా పిలుస్తుంది. ఆరు దూరంగా నిలబడి ఉంటాడు. ఎదురుగా వస్తున్న కార్ని పట్టించుకోకుండా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆరు వచ్చి వెంటనే పక్కకి లాగుతాడు. ఇద్దరు కింద పడతారు. ఆరు మీద పడుతుంది అమ్ము. ఆరుకి మోచే గీసుకుపోతుంది. అమ్ము గబగబా పైకి లేచి సారీ ఆరు అని చెప్తుంది. ఆరు కోపంగా అమ్ముని నీకు బుద్ధుందా, అలా ఏం చూడకుండా పరిగెత్తుకుంటూ వచ్చావు, ఆ వెహికల్ నిన్ను గుద్దేసి చేతికేమన్నా దెబ్బలు తగిలాయా అని చూస్తాడు. లేదు అని చెప్తుంది. అమ్మయ్య దెబ్బలేమన్నా తగిలాయేమో అని భయపడ్డాను. అమ్ము ఆరు చేపట్టుకొని థ్యాంక్స్ ఆరు, మా అమ్మని చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చావు, మా మమ్మీకి ఏమన్నా అయితే నేను అనేలోపు అమ్ము నోటికి చెయ్యడ్డు పెడతాడు. అలాంటివి మాట్లాడకూడదు, ఇప్పుడు బాగానే ఉంది కదా అంటాడు. అమ్ము ఏడుస్తుంది. తన కన్నీళ్లు చూడలేక ఆరుకి కూడా కన్నీళ్ళు వస్తాయి. తను చూస్తుందేమో అని అటు తిరిగి కళ్ళు తుడుచుకుంటాడు. ఇక అక్కడ ఉండలేక నేను వెళ్ళొస్తానని చెప్పి కారెక్కుతాడు. అప్పుడు చూస్తుంది ఆరుకి చేతికి పెద్ద గాయమవుతుంది. ఆరు అని పిలిచేలోపు వేగంగా వెళ్ళిపోతాడు. అమ్మో అయ్యో నా వల్లే తనకి దెబ్బ తగిలింది అనుకుంటుంది. ముందుకి అడుగు వేయగానే తన కాళ్ళకి పర్సు తగులుతుంది. తీసుకొని చూస్తుంది, అది ఆరుది. దానిలో ఆరువి క్రెడిట్ కార్డ్స్, మనీ, కొన్ని ఫొటోస్ ఉంటాయి. అందులో ఒక అమ్మాయి ఫోటో చాలా అందంగా ఉంటుంది. ఆరుది ఐడెంటిటీ కార్డ్ చూస్తుంది. ఎలాగైనా తనకి ఇచ్చేయాలి అనుకుంటుంది. శరత్ ఇంటికి రాగానే డాడీ మమ్మీ అని ఏడుస్తుంది. శరత్కి జరిగిందంతా చెప్తుంది. శరత్ వెళ్ళి మధుని చూసి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. బాగానే ఉంది, టెన్షన్ పడకండి అని చెప్తుంది. అమ్ము బయటకు వస్తుంది. నేను అమ్ము పెళ్ళి చూడకుండానే చచ్చిపోతానేమో అని ఏడుస్తుంది. ఏంటిది మధు అలా మాట్లాడకు, నేను తట్టుకోలేను, ముందు నువ్వు ప్రశాంతంగా పడుకో అని చెప్తాడు. మధు కొంచెం సేపు రెస్ట్ తీసుకొని కిందకు వస్తుంది. మధు నిన్ను రెస్ట్ తీసుకోమన్నా కదా, ఎందుకు వచ్చావు? అబ్బా నా వల్ల కాదు అంతసేపు పడుకోవడం, నాకు ఇప్పుడు చాలా బాగుంది, నేను వంట చేయాలి వెళ్తున్నా. ఏంటి నువ్వు వంట చేస్తావో? వద్దు, బయటకు వెళ్దాం మధు, నిన్ను బయటకు తీసుకెళ్ళి చాలా రోజులైంది. ఇంట్లో అందరూ రెడీ అవుతారు. బయటకు వెళ్ళడానికి కూడా అభి కూడా రెడీ అయి వస్తాడు. అభి, ఆంటీ మీకు ఎలా ఉంది? సారీ ఆంటీ, రావడానికి చాలా ట్రై చేశాను, కానీ అంకుల్ పని ఆపేసి రావద్దు అన్నారు. అయ్యో పర్లేదు బాబు, ఇప్పుడు బాగానే ఉంది. అమ్ము చూడు చాలా డల్ అయింది. అభి అమ్ము వైపు చూస్తాడు. కళ్ళు ఎర్రగా ఉంటాయి.
అందరూ రెస్టారెంట్కి వెళ్తారు. చాలా బాగుంటుంది. శరత్, మధు ఒకవైపు, అభి, అమ్ము ఒకవైపు కూర్చుంటారు. అమ్ము సైలెంట్గా ఉంటుంది. ఫుడ్ ఆర్డర్ చేస్తారు. అమ్ము తినకుండా సైలెంట్గా ఉంటుంది. శరత్ బంగారం తిను అంటాడు అమ్ముని. అమ్ముని అలా చూసి మధు ఏడుస్తుంది. మధుని చూసి అమ్ము ఏడుస్తుంది. మధు ఏడవకి ఏమైంది ఇప్పుడు? లేకపోతే చూడండి, నేనేదో చచ్చినట్టు మౌనంగా కూర్చుంది మీ కూతురు. మధు ఏంటా మాటలు? మమ్మీ. అమ్ము ఏడవకురా. అమ్ము కళ్ళు తుడుస్తాడు అభి. నీకు దోశ అంటే ఇష్టం కదా అని నోట్లో పెడతాడు. ప్రేమగా చూస్తూ తింటుంది. బాగుందా? నీలానే. అభి నవ్వుతాడు. ఎదురుగా పేరెంట్స్ ఉన్నారని మర్చిపోతారు. శరత్ కూడా మధుకి ఇడ్లీ నోట్లో పెడతాడు. సిగ్గుపడుతుంది మధు. తిను డియర్ అంటాడు. చేతి మీద గిచ్చుతుంది. ఏంటి మీకు ఇంకా చిన్న వయసే అనుకుంటున్నారా? ఏంటి మధు అలా అంటావు? మనది లవ్ మ్యారేజే కదా. నేను నీకోసం ఎలా తిరిగాను అన్నీ మర్చిపోయావా? అబ్బా గుర్తుందిలేండి, ఇంకా ఆపండి. డిన్నర్ చేసేసి ఇంటికి వస్తారు. ఇంటికి వెళ్ళగానే అర్జున్ కాల్ చేస్తాడు అభికి. ఏరా అభి, మమ్మల్ని మర్చిపోయావా? అంత లేదురా, మీరే నన్ను మర్చిపోయారు. అసలు కాల్ చేయట్లేదు. అవును, ఇంతకీ కావ్య ఎలా ఉంది? ఏరా, ఎప్పుడు నీ చెల్లి గురించేనా, మా గురించి అడగవా? నీకేం రా, నువ్వు బాగానే ఉంటావుగా. ఇంతకీ ఎప్పుడు నీ ప్రయాణం? అమృత ఎలా ఉంది? కొన్ని రోజుల్లోనే. అమృత బాగానే ఉంది. అవును, ఏంట్రా దగ్గుతున్నావు? కావాలని దగ్గాన్రా. నీకు మరీ వెటకారంగా ఉంది. ఒరే ఒకసారి రారా అభి, నిన్ను చూడాలని ఉంది. వస్తాన్రా, తొందరలోనే. ఉంటాన్రా. అభి ఫోన్ పెట్టేసి అమ్ము రూమ్ వైపు వెళ్తాడు. కానీ అమ్ము ఉండదు. టెర్రస్ పైన చూస్తాడు. అక్కడ నిలబడి ఉంటుంది. వెనక నుండి వెళ్ళి పట్టుకుంటాడు. భయపడుతుంది అనుకుంటాడు, కానీ భయపడకుండా నవ్వుతుంది. ఏంటి నవ్వుతున్నావు? నేను అని తెలుసా నీకు? మరి నువ్వు కాక ఇంకెవరు పట్టుకుంటారు నన్ను? నీకు తెలివితేటలు బాగా ఎక్కువయ్యాయే. అమ్మో, నేనంటే నీకు నిజంగా నీ ఇష్టమా? లేదు అని చెప్తుంది. ఏంటి? నేనంటే ఇష్టం లేదా? కాదు, ప్రాణం. నువ్వంటే అని బుగ్గలు పట్టుకుంటుంది. నాకు తెలుసు బంగారం, నేనంటే ఇష్టమని. పద. మంచు ఎక్కువగా కురుస్తుందని ఎత్తుకొని కిందకి తీసుకెళ్తాడు. సౌదామిని తన క్యాబిన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. సౌదామిని ఎవరితో మాట్లాడుతుందో, ఏం మాట్లాడుతుందో వినాలని డోర్ దగ్గర నిలబడతాడు పిఏ. సౌదామిని అక్షర వాళ్ళ డాడీ ఆనంద్తో మాట్లాడుతుంది. ఆనంద్ గారు, మీరు టెన్షన్ పడకండి. నా ఇంటి కోడలు అక్షరే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అదేంటమ్మా, మీ అబ్బాయికి ప్రేమ పెళ్లి చేసుకోమని అభయం ఇచ్చి ఇలా చెప్తున్నారు? అది 3 నెలల ముచ్చటే. తర్వాత అక్షరకిచ్చి పెళ్లి చేస్తాను. నా మాట వాడు కాదనడు. కానీ మా అక్షరకి కానీ మీ అభికి కానీ ఒకరి మీద ఒకరికి ఎటువంటి అభిప్రాయం లేదు కదా. అలా అని వాళ్ళు శత్రువులు కాదు కదా, ప్రాణ స్నేహితులు. ఎలాగైనా పెళ్లి చేయొచ్చు. మీరు టెన్షన్ పడి ఈ విషయం అక్షరకి తెలియనివ్వకండి. అంతా మీ మీదే భారం వేశాను చెల్లమ్మా. ముంచినా తెలిసినా నువ్వే. వస్తానమ్మా. అభి నెక్స్ట్ డే ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు. అమృత అప్పుడే నిద్ర లేచి అభి రూమ్కి వస్తుంది. అమ్ము, ఏంటి ఎక్కడికి రెడీ అవుతున్నావు? ఆఫీస్కి రా అమ్ము. ఏంటి ఆఫీసా? చాలా రోజులైంది వెళ్ళక. ఎంత మన వాళ్ళదైనా ఇన్ని రోజులైతే బాగోదు, వెళ్ళాలి. వస్తాను. ఈవినింగ్ ఎర్లీగా వస్తాను. నువ్వు కూడా కాలేజ్కి వెళ్ళు. సరే. ఏదో అయిష్టంగానే కాలేజ్కి రెడీ అవుతుంది. కాలేజ్కి వెళ్ళగానే వరుణ్, చిత్ర ఎదురొస్తారు. వరుణ్ అడుగుతాడు పిన్నికి ఎలా ఉంది అని. బాగానే ఉంది అని చెప్తుంది. క్లాసులో కూర్చుంది కానీ ఆరు గురించి ఆలోచిస్తుంది. తనకి నా వల్ల దెబ్బ తగిలింది, ఇప్పుడు ఎలా ఉందో అని ఆలోచిస్తూ ఉంటుంది. మూత ఇక కాలేజ్లో ఉండబుద్ధి కాక ఇంటికి వెళ్దాంలే అని బయటకు వస్తుంది. రోడ్డుకి అటువైపు కాఫీ షాప్లో ఆరు కనిపిస్తాడు. నవ్వుకుంటూ రోడ్డుపై పరిగెత్తుతుంది. ఎదురుగా కారు వచ్చి గుద్దబోతుంది. ఆరు వచ్చి పక్కకి లాగుతాడు. ఈసారి మాత్రం చెయ్యెత్తి కొట్టబోతాడు. నీకేమైనా పిచ్చా అమృత? ఎదురుగా వచ్చే వెహికల్స్ చూసుకోవా? ఏదైనా జరిగితే ప్రతిసారి చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నావు. అమృత కోపడకుండా నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావు అమ్ము? నేను అరుస్తుంటే?
అభి కూడా ఇలాగే కోపడతాడు అంటుంది. ఇంకా కోపం వస్తుంది ఆరుకి. నా కోపంలో కూడా పోటీ వస్తున్నాడు ఈ అభిగాడు. బ్యాగ్లో నుండి పర్స్ తీసిస్తుంది. నీ దగ్గర ఉందా పర్స్? నేను ఇంకా పోయిందనుకున్నా. చేయి పట్టుకొని ఎలా ఉంది అని అడుగుతుంది. అమ్మో అలా చేయి పట్టుకోగానే కరెంట్ షాక్ కొట్టినట్టుగా అనిపిస్తుంది. తను పట్టుకున్న చెయ్యిని తన మీద నుండి తీస్తాడు. బాగానే ఉంది, తగ్గిపోయింది అని చెప్తాడు. సరే నేను వెళ్తాను అని బయలుదేరుతుంది. వెళ్తూ వెళ్తూ ఇటువైపు తిరిగి ఆరుని చూసి నవ్వుతుంది. చెమటలు పడతాయి ఆరుకి. ఇంటికి వచ్చిన ఆరుకి గోవిందం కేర్ టేకర్ వాటర్ తెచ్చిస్తాడు. ఏంటి బాబు అలా ఉన్నావు? ఏం లేదు బాబాయ్, ఎందుకో 2 రోజుల నుండి ఏదో ఆలోచిస్తూ ఉంటున్నావు. సరిగ్గా తినట్లేదు. ఏ అమ్మాయి అయినా నచ్చిందా అని అడుగుతాడు. గోవిందం వైపు చూస్తాడు. నాకెలా తెలుసు అనుకుంటున్నారా బాబు? మీరు నిద్రలో కూడా అమృత అమృత అంటున్నారు. నేను విన్నాను. మీకు అంత నచ్చిందా అమ్మాయి? నాకే కాదు ఇంకొకరికి కూడా నచ్చింది అని చెప్తాడు. ఇప్పుడు ఎవరు అమ్మాయిని లవ్ చేస్తున్నారు అని కాదు బాబు, ఫైనల్గా ఎవరు పెళ్లి చేసుకుంటారు అనేది ఇంపార్టెంట్. ప్రేమించిన వాళ్లతో జీవితాంతం కలిసి సంతోషంగా ఉంటారో ఉండరో తెలియదు, కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళతో ఖచ్చితంగా ఉంటారు. ఆరుకి ఏం అర్థం కాదు, ఆలోచిస్తూ నిద్రపోతాడు. గజపతి రైట్ హ్యాండ్ మున్నా తన ఫ్రెండ్స్తో మందు కొడుతూ సీరియస్ డిస్కషన్లో ఉంటాడు. తన ఫ్రెండ్స్లో ఒకడు, ఒరే మున్నా వదిలేరా, బాబు చెప్పాడు కదా నేను చూసుకుంటా అని మళ్ళీ ఆ అమ్మాయిని చంపుతా అంటావేంటిరా? అది నన్ను చెంపపై కొట్టిందిరా, నన్నే చావు దెబ్బ తీసింది. ఒక ఆడది నన్ను పోలీసులకి పట్టించింది. అది బ్రతికుంటే నేను బ్రతికుండడం దండగా. దాని కసితీర గంతో పేల్చి పేల్చి చంపాలని ఉంది అంటాడు మున్నా. రే వదిలేరా, ఆడపిల్ల కదా, దాంతో మనకెందుకు? గన్ తీసుకొని పాయింట్ బ్లాక్లో పెట్టి ఇంకోసారి ఆ అమ్మాయిని వదిలేయండి అని ఎవరైనా చెప్పారో వాళ్ళని కూడా చంపుతా, జాగ్రత్త అని కనుగుడ్లు భయంకరంగా పెట్టి అరుస్తాడు. అందరూ చాలా భయపడతారు. ఇంత కోపం ఎప్పుడూ చూడలేదు. ఆ అమ్మాయిని ఖచ్చితంగా చంపుతాడు అనుకుంటారు. చిత్ర వరుణ్ పార్కులో నడుస్తూ ఉంటారు. అమ్ము లేకపోయేసరికి బోరుగా అనిపించి పార్క్కి వస్తారు. గడ్డి మీద కూర్చుంటారు. చిత్ర నాకు చాలా బోరుగా ఉంది, ఏం చేద్దాం అని అడుగుతాడు. నాకు కూడా నీ కోతి మొహం చూడలేక బోరు కొడుతుంది. ఏంటి నాది కోతి మొహమా? నీదే కొండముచ్చు మొహం. సరే ఓకే చూడు, ఇప్పటికిప్పుడు ఒక అమ్మాయిని పడేస్తా అని చెప్తాడు. సరే చూద్దాం అంటుంది. ఎవరికి చెప్పాలా అని అటు ఇటు చూస్తాడు. అటువైపు ఒక అమ్మాయి తిరుగుంటుంది. చిత్ర జడలో పువ్వులు అక్కొని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని, ప్రియా నా గుండెలయ్యా, నిన్ను చూడగానే నా మనసు అదుపు తప్పింది. నీ కన్నుల కొలంలో ఈత కొట్టాలని ఆశగా ఉంది. నీ దొండపండు లాంటి పెదాలని కసితీరా కొరకాలని ఉంది. నీ శుతిమెత్తని నడుముని రుబ్బురోల్లా తిప్పాలని ఉంది. నా కోరిక తీరుస్తావా ప్రియా అని తలపైకెత్తుతాడు. ఆమె ఇటువైపు తిరగగానే డమాలని కింద పడతాడు. చిత్ర దూరం నుండి చూసి పొట్టపై చెయ్యి పట్టుకొని నవ్వుతూ ఉంటుంది. ఇప్పటిదాకా వరుణ్ ఒక హిజ్రాకి చెప్పాడు ఈ కవిత. ఆ హిజ్రా వరుణ్ చెప్పిన దానికి ఫ్లాట్ అయిపోయి, నేను నీకు అంత బాగా నచ్చానా బాయ్యా, రా అయితే ప్రేమించుకుందాం అని వెంటపడుతుంది. వరుణ్ని పార్కు మొత్తం తిప్పిస్తుంది. చిత్ర వీళ్ళ ఇద్దరిని చూసి కిందపడి మరీ మరీ నవ్వుతుంది. వరుణ్ అలసిపోయి వచ్చి చిత్ర పక్కన కూర్చుంటాడు. ఒసే రాక్షసి, నేనింతలా అలసిపోతే నువ్విలా పగలబడి నవ్వుతావా? నువ్వు అని చెయ్యి వెనక్కి మెలేస్తాడు. ఇంతలో ఆ హిజ్రా వచ్చి, బాయ్యా నువ్విక్కడున్నావా? నేను నిన్ను ఎక్కడెక్కడో వెతుకుతున్నా అని వరుణ్ దగ్గరికి రాబోతుంది. గబుక్కున పక్కకు పరిగెత్తి, నేను ఇంటికి వెళ్తున్నా బాయ్, బ్రతికుంటే రేపు కలుస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. చిత్ర ఇంకా పగలబడి నవ్వుతుంది. 1 గంట వరకు నవ్వుతూనే ఉంటుంది. సరే టైం అవుతుందని పైకి లేస్తుంది. వెనక నుండి ఎవరో వచ్చి తన నోటికి ప్లాస్టర్ వేసి కళ్ళకు గంతలు కడతారు. ఎవరు అనే ఛాన్స్ లేకుండా నోటికి ప్లాస్టర్ వేయడంతో చేతులతో కాళ్ళతో వాళ్ళని తన్నడానికి ట్రై చేస్తుంది. కానీ ఒకటి అర్థమైంది, తనకిదంతా చేస్తుంది ఒక్కరు అని. చిత్ర ఏడుస్తూ వరుణ్ ఉంటే బాగుండేది, నేనే అనవసరంగా పార్క్కి తెచ్చాను అని ఏడుస్తుంది.
అంతలో ఒక గుహలాంటి ప్లేస్కి తీసుకొస్తాడు ఆ కిడ్నాపర్. చేతికి గ్లౌస్ వేసుకుంటాడు. చిత్రని గుహలోకి లాక్కొని వస్తాడు. నోటికి ఉన్న ప్లాస్టర్ తీస్తాడు. ఎవరు నువ్వు? ఏం కావాలి? నన్ను వదిలేయి. కిడ్నాపర్ గొంతు సరిచేసుకొని, నువ్వే కావాలి బంగారం. నీలాంటి వాళ్ళని ఎంతమందిని ఇక్కడికి తెచ్చానో తెలుసా? ఎందుకు తెచ్చావు? పని అయిపోయిన తర్వాత పంపించడానికి. ఎక్కడికి? ఏం పని? కిడ్నాపర్ చిత్ర దగ్గరికి వస్తాడు. చిత్రకి ఈ సెంటు స్మెల్ బాగా తెలిసిందిలా అనిపిస్తుంది. వెంటనే గుర్తొస్తుంది, ఈ సెంటు నేను వరుణ్కి ఇచ్చాను అంటే అక్కడున్నది వరుణా? వరుణ్ కాకపోతే అని తనలో తనే మాట్లాడుకుంటుంది. వెంటనే నాకు కూడా ఆ వరుణ్తో బోరు కొట్టింది. నీ వాయిస్ కూడా చాలా బాగుంది, ఐ లైక్ యూ అని సిగ్గుపడుతుంది. కిడ్నాపర్ బుర్రగోకుంటాడు. అదేంటి నువ్వు అలా అంటున్నావు? వరుణ్ అంటే ఇష్టం లేదా? లేదు. ఎందుకంటే వాడొక పప్పుగాడు. ఏం తెలీదు. గర్ల్ఫ్రెండ్తో ఎలా ఉండాలో తెలీదు. నాకెందుకో నువ్వు కత్తిలా ఉంటావనిపిస్తుంది. కట్లు తీసేస్తే మనమిద్దరం ప్రేమించుకుందాం. వీలైతే పెళ్లి చేసుకుందాం, ఓకేనా? ఎంత ధైర్యమే నీకు? నన్నే పప్పు అంటావా అని కట్లు ఉడదీస్తాడు వరుణ్ అలియాస్ కిడ్నాపర్. చిత్ర వరుణ్ని చూసి నవ్వుతుంది. వరుణ్ కోపంగా చూస్తాడు చిత్ర వైపు. ఏంటి, నేను పప్పునా? నన్నెందుకు ఇలా తీసుకొచ్చావు? మరి ముందు చేతికున్న కట్లు విప్పు అని అరుస్తుంది. చేతికట్లు విప్పుతాడు. కోపంగా వచ్చి వరుణ్ణి కొడుతుంది. నేను కొట్టాలి, నువ్వు కొడతావేంటే? మరి నాకు ఇంత భయం వేసిందో. మరి నాకు కూడా కాలింది. ఏంటి, వాణ్ణి పెళ్లి చేసుకుంటా అంటున్నావు? అసలు ఎందుకు చేసేవిదంతా? నీ బర్త్డే కదా, థ్రిల్లింగ్గా ఉంటుందని. కానీ నాకేం తెలుసు ఇలా రివర్స్ అవుతుందని. వరుణ్ కేక్ తెచ్చి చిత్ర ముందు పెడతాడు. మూతి ముడుచుకొని కూర్చుంటుంది. ప్లీజ్ చిత్ర, నేను నిజంగానే వెరైటీకి ట్రై చేశా, కానీ ఫెయిల్ అయింది. ఈ ఒక్కసారి మన్నించు. కేక్ కట్ చేయి. నాకు ఆకలిగా ఉంది. కేక్ మొత్తం చాక్తో ఇష్టం వచ్చినట్టు కోస్తుంది. తిను అని కేక్ మొత్తం మొహానికి పోస్తుంది. ఏంటి, కేక్ అంతా వేస్ట్ చేస్తావు? ఇంత టేస్ట్గా ఉంది. నువ్వు తినడం అయిపోతే నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి అంటుంది చిత్ర. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటనే తెలుసుకోవాలంటే మై సోల్మేట్ పార్ట్ 8లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.